బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో అధికార ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. 243 ఉన్న బీహార్ అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమికి 202 స్థానాలు దక్కాయి. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ అసాధారణ పోరాటం చేసింది. ఎన్డీఏ విజయంలో కూడా కీలక పాత్ర పోషించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం కూడా 29 స్థానాల్లో పోటీ చేసి కూడా ఎల్జేపీ 19 స్థానాల్లో గెలిచింది. ఇక 2020తో కంపేర్ చేసుకుంటే గనక ఇప్పుడు 2020-25 కంపేర్ చేసుకుంటే 2020లో ఇదే ఎల్జేపీ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అలాంటిది ఇప్పుడు 19 స్థానాల్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో కూడా ఒక కీలక భాగస్వామిగా ఇది మారిపోయింది. 2000 में जब से पार्टी का गठन हुआ तब से लेकर अभी तक ये दूसरा पार्टी का सबसे बेहतरीन प्रदर्शन रहा। पहला प्रदर्शन 2005 में जब बिना किसी गठबंधन में मेरे नेता ने चुनाव लड़ने का काम किया, 29 विधायक जीते, पर परिस्थितियों वर्ष उस वक्त सरकार नहीं बनी और जिस तरीके से दोबारा चुनाव होने पर पार्टी का ఇక ఈ అంశానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు ఎల్జేపీ నుంచి కూడా ఇతను ఒక డిప్యూటీ సీఎంగా కూడా మారబోతున్నారు అని చెప్పి కూడా వినిపిస్తూ ఉంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, 2025 బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు దాదాపు 29 స్థానాల్లో పోటీ చేసి 19 స్థానాలు గెలిచారు. ఈ 19 స్థానాలు గెలవడంతో పాటు ఏకంగా ఎన్డీఏ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. వేరు ప్రాంతాల్లో పర్యటించారు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీకి కూడా నమ్మకమైన మిత్రులాగా ఉన్నారు. అయితే చిరాగ్ పాస్వాన్ కు ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఒక పోలిక మనం గమనించవచ్చు. ఎందుకంటే గత 2019 ఎన్నికల్లో ఒక స్థానమే గెలిచిన జనసేన 2024 ఎన్నికలకు 100% సీట్లు సాధించి 100 ఏదైతే 21 ఎమ్మెల్యే స్థానాల్లోనూ 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. ఇక్కడ చిరాగ్ పాస్వాన్ కూడా 2020 ఎన్నికల్లో ఒక సీటుకు పరిమితమైన చిరాగ్ పాస్వాన్ 2025 ఎన్నికలకు వచ్చేసరికి 19 స్థానాలు గెలిచారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో 100/100 5 సీట్ల ఎంపీ సీట్లకు పోటీ చేశారు. 5 ఎంపీ సీట్లు గెలవగలిగారు. అయితే ఇప్పుడు ప్రధానంగా బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏదైతే చిరాగ్ పాస్వాన్ పేరు డిప్యూటీ సీఎం గా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ స్థానంలో బీజేపీకి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని ప్రచారం నడుస్తుంది. ఈ ప్రచారం నిజమవుతుందా లేదా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికి ఏదైతే ఉందో 2025 బీహార్ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా చిరాగ్ పాస్వాన్ నిలబడ్డారని ప్రచారం నడుస్తుంది. రేణు, ఇప్పుడు కేవలం అంటే దీంట్లోనే కీలక పాత్ర పోషించారని కాకుండా ఇప్పుడు 2020-25 కంపేర్ చేసుకుంటే ఎల్జేపీ గ్రాఫే మారిపోయింది పూర్తిగా. అదే రేణు, ఆంధ్రప్రదేశ్ లో జనసేన కూడా 2019 ఎన్నికల్లో ఒక సీటు సాధించింది. 2024 ఎన్నికలకు వచ్చేసరికి 21 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. ఇక్కడ ఏదైతే చిరాగ్ పాస్వాన్ 2020 ఎన్నికల్లో కేవలం తన బాబాయ్తో పరాస్తో విభేదాలు రావడంతో ఇరువురు బాబాయ్ అబ్బాయి కలిసి వేరుగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం ఒక సీటుకే చిరాగ్ పాస్వాన్ పరిమితమయ్యారు. అదే 2025 ఎన్నికలకు వచ్చేసరికి అదే ఎన్డీఏ కూటమితో కొనసాగిన చిరాగ్ పాస్వాన్ 29 స్థానాల్లో పోటీ చేశారు. 29 స్థానాలలో 19 స్థానాలు గెలిచారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చిరాగ్ పాస్వాన్ 5 ఎంపీ స్థానాల్లో పోటీ చేశారు. 5 గెలిచారు. ఈ 5 సంవత్సరాల కాలంలో బీహార్ రాజకీయాల్లో చొచ్చుకొని వచ్చారు. బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అదే విధంగా రామ్ విలాస్ పాస్వాన్ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారిని నిలబెట్టుకున్నారు. తన వర్గాన్ని కాపాడుకున్నారు. అదే విధంగా 2024 పార్లమెంట్ ఎన్నికలు గెలిచి కేంద్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా కూడా బాధ్యతలు చేపడుతున్నారు. ఏదైతే ఈ బీహార్ ఎన్నికల్లో ఒక గేమ్ చేంజర్ గా చిరాగ్ పాస్వాన్ నిలబడ్డారని ఖచ్చితంగా చెప్పే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. రేణు, కిరణ్, ఈ గ్రాఫ్ మారటానికి దోహదపడిన అంశాలేంటి? చిరాగ్ పాస్వాన్ ని బీహారీలు ఇంతగా కూడా అంటే 29 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాలు కైవసం చేసుకునే అంత స్థాయిలో వెళ్ళటానికి కారణాలు ఏమయ్యాయి? రేణు, ఏదైతే 2020 ఎన్నికల తర్వాత ఏదైతే ఓటమి వచ్చిందో ఆ ఓటమితో కుంగిపోకుండా ఏదైతే బీహార్ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాక ఆయా ప్రాంతాల్లో ఏదైతే రామ్ విలాస్ పాస్వాన్ కు అనుకూలంగా ఉన్న స్థానాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాల్లో పార్టీని నిలబెట్టుకోవడం, కీలక నాయకులను పార్టీ వదిలి వెళ్లే నాయకులను తిరిగి తెచ్చుకోవడంలో
ఏదైతే చిరాగ్ పాస్వాన్ విజయం సాధించారు. 2024 పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీని మరింత బలోపేతం చేశారు. అదేవిధంగా కేంద్ర మంత్రి పదవి సాధించారు. తన వర్గానికి సంబంధించి తన తండ్రి వర్గానికి సంబంధించిన మాజీలను కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులను కాపాడుకున్నారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో 2025 ఎన్నికల్లో 40 అసెంబ్లీ సీట్లు కావాలని ప్రధానమంత్రి మోడీతో ఫైట్ చేశారు. మోడీ చివరికి 29 సీట్లు ఇవ్వడానికి బీజేపీ అంగీకరించింది. 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్జేపీ 19 స్థానాల్లో గెలవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 5 స్థానాలు కూటమిలు ఇవ్వడం జరిగింది, 5 గెలవడం జరిగింది. ఏదైతే ఈ 5 సంవత్సరాల రాజకీయ పరిణామాల్లో భాగంగా చిరాగ్ పాస్వాన్ ఏదైతే బీహార్ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా తన వర్గాన్ని కాపాడుకోవడం కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఎన్నికల్లో చిరాగ్ పాస్వాన్ ఒక గేమ్ చేంజర్ గా నిలిచారు. అదే విధంగా ఏదైతే ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించారు. భవిష్యత్ రాజకీయ పరిణామాలు మారితే ఏదైనా చిరాగ్ పాస్వాన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, గేమ్ చేంజర్ గా నిలిచే అవకాశం ఉన్నాయి. బీహార్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు అంటూ బీహార్ ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించాడు. అదేవిధంగా యువ నాయకుడు రాజకీయాల్లో మార్పు కోరుతున్నారు. ఇలాంటి యువకులు రాజకీయాల్లో రావాలంటూ బీహార్ ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయ చక్రం కానీ, బీహార్ రాజకీయ పరిణామాలు కానీ, రాజకీయంగా బీహార్ ను మార్చే శక్తి కూడా ఏదైతే చిరాగ్ పాస్వాన్ ఉందంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. రేణు, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ కిరణ్. ఇక ఎల్జేపీ ఇప్పుడు ఏకంగా కూడా 19 స్థానాల్ని కైవసం చేసుకుని ఎన్డీఏ కూటమిలో కూడా కీలక భాగస్వామిగా మారింది. ఒకప్పుడు తండ్రి స్థాపించిన పార్టీని సైతం కోల్పోయారు చిరాగ్ పాస్వాన్. గత పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ ఎలక్షన్స్లోనూ ఇప్పుడు సత్తా చాటి ప్రభంజనాన్ని సృష్టించారు. యువ బీహారీ అంటూ కూడా ఈయన ప్రజలకు చేరువయ్యారు. కొద్ది సంవత్సరాల్లోనే తనని తాను నిరూపించుకున్నారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు చిరాగ్ పాస్వాన్. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వాన్ని చిరాగ్ అసలు వ్యతిరేకించారు. ఇక ఆ ఎన్నికల్లో తన పార్టీ తరపున కూడా 137 సీట్లకు అభ్యర్థులు నిలబెట్టారు. అప్పుడు 137 సీట్లకు అభ్యర్థులు నిలబెట్టినప్పుడు కేవలం 1 సీటు మాత్రమే ఎల్జేపీ సొంతమైంది. అనంతరం తర్వాత కూడా తన బాబాయి పశుపతి కుమార్ పరాస్తో కూడా విభేదాలు వచ్చాయి చిరాగ్ పాస్వాన్కి. ఇక 2021లో ఎల్జేపీ పేరుతో కూడా కొత్త పార్టీని స్థాపించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా ఎన్డీఏతో కలిసి పోటీ చేశారు. 5 స్థానాల్లో కూడా అప్పుడు గెలుపొందారు. 100% స్ట్రైక్ రేటుతో అప్పుడు సత్తా చాటారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా చిరాగ్ పాస్వాన్ బాధ్యతలు చేపట్టారు. ఇక గత సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాలను ఈ పార్టీ గెలుచుకుంది. బీహార్ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా రామ్ విలాస్ పాస్వాన్ ప్రముఖ భూమిక పోషించారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న చిరాగ్ పాస్వాన్ బీహార్ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. 2024 లోక్సభ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ లోక్సభకు పోటీ చేసిన 5 స్థానాల్లోనూ విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో ఎన్డీఏ పొత్తులో భాగంగా కూడా చిరాగ్ పార్టీ లోక్సభ జనశక్తికి ఇప్పుడు 29 సీట్లు కేటాయించారు. దీంట్లో 19 స్థానాల్లో గెలిచి సత్తా చాటాడు. అయితే చిరాగ్ పాస్వాన్ బీహార్కు ఉప ముఖ్యమంత్రి అవుతారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎంగా నితీష్ కుమారే కొనసాగుతారని చిరాగ్ ప్రకటించారు. తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కూటమి ఘోర పరాజయానికి వారి అహంకారమే ప్రధాన కారణమని కూడా ఈ సందర్భంగా ఆరోపించారు. ఎన్డీఏ భాగస్వాముల ఐక్యతపై కూడా ప్రజల నమ్మకానికి ఈ ఘన విజయం నిదర్శనమని చెప్పారు. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవటానికి కూడా ఇక్కడ భాగస్వామ్యం అనేది ఎన్డీఏ కూటమిలో ఐక్యత అనేది కూడా చాలా బాగుంది అని చెప్పి కూడా ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో అర్బన్ ప్రాంతాల్లో ఒక పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తే రూరల్ ప్రాంతాల్లో ఒక పార్టీ కాన్సన్ట్రేట్ చేయటం, ఇలా కూడా ఎవరి రోల్ వాళ్ళు, ఎవరి భూమిక వాళ్ళు చాలా చక్కగా ప్లే చేశారు. అందుకనే ఇంత బాగా కూడా మొత్తం కూడా 202 సీట్లను కైవసం చేసుకోగలిగింది. సో ఇక బీహార్లో వరుసగా కూడా ఇప్పుడు 5వ నితీష్ కుమార్ నేతృత్వంలో కూటమి విజయం సాధించింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ సీఎం నితీష్ కుమార్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన ఫోటోలను కూడా చిరాగ్ పాస్వాన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్గా మారాయి. ఇక డిప్యూటీ సీఎంగానైతే చిరాగ్ పాస్వాన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. మరొకటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు నితీష్ సీఎంగా కొనసాగుతారు. తర్వాత ఒకవేళ నితీష్ తర్వాత ఎవరు సీఎం క్యాండిడేట్ అంటే కనుక డెఫినెట్గా కూడా ఆ స్థాయికి చిరాగ్ పాస్వాన్ కూడా సరితూగుతారు. ఇప్పుడు రాజకీయాలలో మార్పు అనేది కోరుకుంటున్నారు. యువకులు రావటాన్ని కూడా బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. సో చిరాగ్ పాస్వాన్ కూడా డెఫినెట్గా కూడా ఆ స్థాయి క్యాండిడేట్ అవుతారంటూ కూడా ఇప్పుడు ప్రచారం సాగుతుంది.